కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్కర్స్ సమాఖ్య పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు డిమాండ్ల సాధనకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ను నిర్వహించినట్లు రిటైర్డ్ తపాలా ఉద్యోగుల సంఘ నాయకులు తురగా సూర్యారావు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వర్కర్స్ సమాఖ్య కాకినాడ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తురగా సూర్యారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం డిమాండ్స్ పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్పిఈ నాయకులు సాగర్, అన్నపూర్ణేశ్వరరావు, ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ కార్యదర్శి తురగా సూర్యారావు ఉద్యోగులు పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యమైన డిమాండ్స్ ఇమీడియట్ కాన్స్టిట్యూషన్ 8th పే కమిషన్ వేయమని, 8వ వేతన సంఘం వేయాలని, రెండోదేమో పాత పెన్షన్ విధానం కొనసాగించాలని, కొత్త ఎన్పిఎస్ రద్దు చేయాలని, మూడోది పాత బాకీ మనకి 18 నెలల డిఏ పెన్షన్ రిలీఫ్ కూడా 18 months బాకీగా అవన్నీ కూడా ఇవ్వాలని ఒక డిమాండ్. అలాగే కంపెన్షన్ అపాయింట్మెంట్ 5% సీలింగ్ తీసేసి అందరికీ, అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్ అన్నిటికీ కంపెన్షన్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని, అలాగే వేకెంట్ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేయాలని, అలాగే అసోసియేషన్లు అన్నీ కూడా మనకి మళ్ళీ గుర్తింపు ఏపీయూ గ్రూప్ సి గుర్తింపు ఇవ్వాలని, అలాగే మూడోది జీడిఎస్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ గ్రాంట్ ఈక్వల్ ఎంప్లాయీస్ జీడిఎస్ వరకే డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లాగా స్టేటస్ ఇవ్వాలని ఈ డిమాండ్స్ మీద మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ఎఫ్పి కాదు కాన్ఫెడరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనందరం గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మనం కోరేది ఏంటంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, కొత్తది ఉట్టుమాకొని 1/1/2004 నుంచి మనం ఇలా పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాటం ఈసారి అయినా సరే మోడీ ప్రభుత్వం అంటే దయ అంటే మరి ఉన్నాను కూడా, ఆయన దయ ఉందో లేదో తెలియదు, కానీ ఆయన మళ్ళీ చూస్తాడు. అందరూ కూడా అసోసియేషన్లో యూనియన్స్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ మనకి 18 months పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.